హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వీ కుక్స్ 17. ఇవాల్టి వీడియోలో మనం మునగాకు పొడిని ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ మునగాకు పొడి చేయడం చాలా ఈజీ అండి. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. రైస్‌లోకి చాలా బావుంటుందండి. రోజు ఒక స్పూన్ మునగాకు పొడి వేసుకొని తింటే చాలా మంచిది. లేడీస్‌కైతే ఇంకా చాలా మంచిదండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయండి ఈ మునగాకు పొడి వల్ల. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక కట్ట మునగాకుని తీసుకున్నాను నేనిక్కడ. మొత్తం పుల్లలేమీ లేకుండా నీట్‌గా ఒలిచేసేసి పెట్టుకున్నాను. ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాను మొత్తము పుల్లలేం లేకుండా. దీన్ని బాగా కడిగేసుకొని చిల్లులు గిన్నెలో వేసేసామంటే వాటర్ అంతా డ్రై అయిపోతుందండి. దాని తర్వాత ఒక క్లాత్ తీసుకొని బాగా ఆరబెట్టేసుకోవాలి. తేమేమీ లేకుండా ఒక హాఫ్ డే లేదా ఒక 3 అవర్స్ ఆరబెట్టేసుకున్నారంటే బాగా ఆరిపోతుందండి. చెమ్మంతా ఆరిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని. చూడండి, ఒక 3 అవర్స్ తర్వాత మొత్తం బాగా డ్రై అయిపోయింది ఆకు. ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే మంచి కమ్మదనం వస్తుంది. మంచి వాసన బాగొస్తుందండి. స్టోర్ కూడా ఉంటుంది మీకు. ఆకంతా వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో బాగా పలపలా నాకైపోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. దీన్ని తీసేసి ఇప్పుడు ఒక ప్లేట్‌లో తీసి పెట్టేసుకుందామండి. మళ్ళీ కొంచెం తిరిగి నూనె వేసుకొని శనగ్గింజలు తీసుకుంటున్నాను. ఆ సైజు గ్లాస్‌తో ఒక గ్లాసు, ఒక కట్ట మునగాకుకి ఒక గ్లాస్ శనగ్గింజలు తీసుకున్నానండి. మీరు ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. శనగ్గింజల కాంబినేషన్‌తో ఏంటంటే ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళు, మునగాకుని ఇష్టపడని వాళ్ళు కూడా తినేస్తారండి. ఎందుకంటే చాలా కమ్మటి రుచి ఉంటుంది కదా శనగ్గింజలతో చేస్తే. శనగ్గింజలు బాగా ఫ్రై అయిపోయినాక ఎండుమిరపకాయలు వేసుకోండి. కారం మీకు తగినట్లుగా. నేను ఇక్కడ 6, 7 ఎండుమిరపకాయలు వేశాను. అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోండి. చింతపండు వేస్తే ఏంటంటే అన్నానికి చాలా బాగుంటుందండి కలుపుకొని తినడానికి. మనం కరివేపాకు పొడి ఎలా ఒక ముద్ద కలుపుకొని తింటామో అలాగే ఇది కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేసేసానండి. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం పొట్టు తీసి పెట్టుకున్న మనం వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటే బాగుంటుందండి. ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. తగినన్ని వెల్లుల్లిపాయలు వేసేసుకోండి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీకి పట్టేసుకోవడమే అండి. ఇప్పుడు బాగా చల్లారిపోయింది. మిక్సర్ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసుకోండి. మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ పట్టుకోండి. లేదంటే శనగ్గింజలు ఉన్నాయి కదా, ఆయిల్ లాగా వచ్చేస్తుంది. కాబట్టి మీరు మధ్య మధ్యలో ఆపుకుంటూ బాగా పౌడర్ అయ్యేలాగా పౌడర్ చేసుకొని కొంచెం చల్లారబెట్టుకున్న తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకోవడమే అండి. అంతే అండి, ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.